హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. సావిత్రి కిచెన్ కి స్వాగతం. ఈ రోజు వీడియో వచ్చేసి చింత చిగురు పొడితో కొత్తగా ఇలా పులిహోర చేసి చూపిస్తానండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. కళాయిలో గిన్నెకి తక్కువగా ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాలినాక పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగిత్తనాలు వేసి కొంచెం జస్ట్ అట్ట కాలినాక ఒక పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇలా అన్నం వేసుకొని కలుపుకోవాలండి. తాలింపు వేగంగానే స్టవ్ ఆపేసి కలుపుకోవాలి. ఇలా పొడిని చల్లుకొని చింత చిగురు పొడి ఇలా చల్లుకుంటూ పులుపు చూసుకోవాలండి. పులుపు సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. పులుపు చాలపోతే మళ్ళీ వేసుకోవాలి పొడి. ఈ పొడి కృష్ణా జిల్లాలో ఎక్కువగా చేసుకుంటారు. ఈ మమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఐడియా అండి. సరిపడా ఉప్పు, చింత చిగురు పొడి వేసుకొని జస్ట్ మళ్ళీ ఇలా కలుపుకోవాలి. సూపర్ గా ఉందండి, అసలు మాటల్లో చెప్పలేను. పులిహార కంటే టేస్టీగా ఉంది. ఇది సి విటమిన్ కదండి చింత చిగురు, చాలా బాగుంది. ఇది పొడిని చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చింతపొడి వేసుకొని అప్పటికప్పుడు క్యారేజీలు కట్టొచ్చు. ఉంటానండి.